హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో ఏంటంటే, ఇక్కడ మన వడ్డాదిలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కింద ఈరోజు అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. ఈరోజు మన వీడియో అయితే మొత్తం అక్కడ గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏంటి అనే మొత్తం డీటెయిల్స్ మన వీడియోలో అయితే ఉంటాయి. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ గో దేర్. గోవిందా గోవిందా. ఫ్రెండ్స్, ఇదైతే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడి నుంచే మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. ఇది వెంకటేశ్వర స్వామి ఆర్చ్, అదే మనం మెట్లు ఎక్కుతాం కదా, అక్కడి నుంచి స్టార్టింగ్. సో ఇప్పుడైతే టైం 5:30 అయితే అవుతుంది. ఇంకా ఎవరూ రాలేదు. ఒక ఆమె అయితే వచ్చి పూజలు అయితే చేస్తుంది. నేనైతే రెడీగా ఉన్నాను స్టార్ట్ చేయడానికి. ఇంకెవరు రాలేదు. నేనైతే స్టార్ట్ చేశాను, కానీ నాకన్నా ముందు కొంతమంది అయితే వెళ్ళారు. సో నేనైతే ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇది స్టార్టింగ్ పాయింట్. సో చూడండి, మంచు అయితే ఎలా పడుతుందో. మార్నింగ్ 5 o'clockకి చాలా ఎక్కువగా ఉంది. 5 o'clock కాదు, అరౌండ్ 5:30 AM. సో ఫుల్ మంచు అయితే పడుతుంది. సో నేనైతే అలా స్లోగా స్టార్ట్ చేశాను ఒక్కడనే. సో ఇదైతే గౌరీపట్నంకి వెళ్ళే షార్ట్ కట్. అదే మనం ఈవెన్ చోడవరం కూడా ఈ రూట్లో చేసుకోవచ్చు. రోడ్ అయితే చాలా బాగుంటుంది, చుట్టూ పొలాలు అయితే ఉంటాయి. అండ్ ఇదిగో మీకు కనిపిస్తుందా, ఇదే మన వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో చూడండి వ్యూ ఎలా ఉందో. ఇక్కడ నుంచి ఫుల్గా స్నో అయితే ఉంది. ఇక్కడైతే అలాగా మా ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకొని సెకండ్ రౌండ్కి అయితే వచ్చాము. సో సెకండ్ రౌండ్కి ఇప్పుడైతే కొంచెం వెళ్తురు అయితే వచ్చింది. చూడండి, నా ముందు అయితే కొంతమంది అయితే నడుస్తున్నారు. సో ఇదే స్టార్టింగ్ పాయింట్. సో మనం ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసాం. సెకండ్ రౌండ్ దగ్గర అయితే ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు. సో చాలామంది వీళ్ళైతే వేరే ఊరి నుంచి అయితే ఇక్కడికి వచ్చారు. సో వీళ్ళైతే కొంతమంది జెండాలు తీసుకుని స్వామివారి భజన చేయడానికి కొన్ని చేతిలో భజన తాళాలు అయితే పట్టుకొని వచ్చారు. నేనైతే ఇప్పుడు సెకండ్ రౌండ్కి మధ్యలో అయితే ఉన్నా. చూడండి వ్యూ ఎలా ఉంది ఇక్కడ నుంచి మన టెంపుల్. మా ఊరు తిరిగేవారు, ఇప్పుడు వాళ్ళు తిరగట్లేదు. కొనుప్పుడు మాది కొనుప్పుడా. ఇప్పుడు ఏ ఊరికి ఎవరు తిరుగుతాను. మా ఊరు ఇంకో ఊరు రాలేదు, మేము ఇంకొక ఊరు వెళ్ళలేదు. అప్పుడైతే మా ఊరు వాళ్ళు తిరిగేవారు. మేము తిరిగారు. కొనుప్పుడు వస్తే మాకే మా ఊరి బతికంతా కొనుప్పుడే. రోజుకి 6 మంది కూలికి వెళ్తారు. అలానే వచ్చారు బరబరా. అక్కడ దగ్గరికి వెళ్తామమ్మా, మరేం బయలేదు. ఎక్కడ తెస్తారా మనకు అమ్ముతారు. గట్టి కడతీ జెండాలు దిగా. చూడండి, ఈ రోడ్ అయితే కొండ మీదకి వెహికల్స్ వెళ్ళే రోడ్డు. ఇప్పుడైతే మనం అలా నడిచి ఇటు సైడ్ హై స్కూల్ రోడ్కి అయితే వచ్చేసాము. ఇదైతే మెయిన్ రోడ్. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి, ఇది మెయిన్ రోడ్. ఇది హై స్కూల్ గ్రౌండ్, వడ్డాది స్కూల్. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలంటే, నేను చదివింది కూడా ఈ స్కూల్లోనే.
మనమైతే ఇప్పుడు ఆర్చ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. సో ఇక్కడ నుంచి అలా హై స్కూల్ గ్రౌండ్ నుంచి అలా మెయిన్ రోడ్ నుంచి నడుచుకొని వచ్చి ఇలా ఆర్చ్ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. సో ఇలా స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ వెంకటేశ్వర స్వామి మెట్ల దగ్గర ఉన్న ఆర్చ్ దగ్గరికి వెళ్తే అది స్టార్టింగ్ పాయింట్. ఇదంతా కలిపితే ఒక రౌండ్. ఇప్పుడైతే ఇలా ఆర్చ్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే వడ్డది ఊర్లోకి అయితే వస్తాము. ఇదైతే వడ్డది ఊర్లో రోడ్డు. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి వెంకటేశ్వర స్వామి ఆర్చ్ అయితే వస్తుంది. అదే మన స్టార్టింగ్ పాయింట్కి అయితే రీచ్ అవుతాము. మనమైతే ఇప్పుడు థర్డ్ రౌండ్లో అయితే ఉన్నాము. చూడండి, హై స్కూల్ గ్రౌండ్ నుంచి ఇలా డైరెక్ట్గా ఆర్చ్ వరకు అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, చాలామంది అయితే ఇక్కడ రోడ్ సైడ్ ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నారు భక్తుల కోసం. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరి కోసం ప్రసాదం అయితే రెడీ చేస్తున్నారు చాలామంది. దర్శనం చేస్తేనే బండి మీద మూడు సార్లు తిరుగుతారు కొంతమంది. 700 10 గట్ట ఉంటాయి కదా, 21, 108 ఇప్పుడైతే చాలా మంది వచ్చారు చూడండి. ఇక్కడైతే ప్రసాదాల కోసం అయితే చాలా మంది ఇక్కడైతే ప్రసాదాలు ఎత్తుకుంటారు. అయిపోయినట్టున్నాయి. లేదు మళ్ళీ ఓకే ప్రిపేర్ చేస్తున్నారు. నువ్వు యూట్యూబ్లో వస్తావు అయితే పంతులు గారు బాగా వీడియో అప్లోడ్ చేయము యూట్యూబ్లో. నేనైతే అతను చెప్పాను, రేపైతే మీరు యూట్యూబ్లో ఉంటారు చూడండి పంతులు గారిని. వీళ్ళైతే బాగా సెటప్ చేశారు. ప్రసాదానికి అయితే ఇక్కడ బాగా సెటప్ చేసి అండ్ మంచిగా రెడీ చేసి మనకి వెంకటేశ్వర టెంపుల్కి దానిలో 2 షాప్స్ పక్కనే ఉంటాయి. ఇక్కడ నారాయణ నారాయణ
మందైతే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మీకు టెంపుల్కి ఎలా వెళ్ళాలి స్టెప్స్ నుంచి అది చూపిస్తాను రండి. ఇదే ఎంట్రన్స్. టెంపుల్కి వెళ్ళాలంటే మెట్లెక్కి వెళ్ళాలంటే ఇదే ప్లేస్. సో చూడండి. ఇక్కడైతే చూడండి, ఈమె అయితే మెట్లకి పసుపు కుంకుమ అయితే పెడుతూ వెళ్తుంది పైకి. అదే మనకి తిరుపతిలో పెడతారు కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా. మనమైతే మెట్లయితే ఎక్కి వెళ్తున్నాం పైకి. స్టార్ట్ అయింది. అండ్ ఇంకొక ఆమె ఇక్కడైతే మీరైతే చూడండి క్లియర్గా, ఈమెయితే ఏకంగా మొక్కల మీద ఎక్కుతుంది. మనమైతే నెమ్మదిగా గోవింద గోవింద అనుకుంటూ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసి కొండ మీదకి అయితే మెట్ల నుంచి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే రండి మీకు చూపిస్తాను పైన. అండ్ ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. మనకి టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచే వెళ్ళాలి. చూడండి, టెంపుల్ అయితే ఫుల్ క్రౌడ్లో ఉంది ఫ్రెండ్స్. నార్మల్గా టెంపుల్ శనివారం ఫుల్ ఉంటుంది. ఈరోజు వైకుంఠ ఏకాదశి ఫుల్ వచ్చారు క్రౌడ్. టెంపుల్ మొత్తం మంచిగా జనాలతో కలకలాడుతుంది. ఫుల్ క్యూ లైన్ ఉంది ఈరోజు మాత్రం. కానీ చిన్నదేలే, ఫాస్ట్గానే అయిపోతుందండి. గోవిందా గోవిందా. టెంపుల్ అయితే అలా వస్తూనే ఉన్నారు జనాలు. చూడండి, చాలా చిన్నపిల్లలు అయితే వచ్చారు టెంపుల్కి ఈరోజు. ముందైతే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక బయట ఇక్కడ కూడా పెట్టారు మంచిగానే. సో ఇంకైతే అయిపోయింది. ఇదైతే ఎగ్జిట్. బాయ్ ఫ్రెండ్స్. ఇదైతే టెంపుల్ ఎగ్జిట్. బాయ్ ఫ్రెండ్స్.